హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని శకునం అనే ఒక కథను వినేద్దామండి. అన్నం తినేటప్పుడు తుమ్మకూడదని నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేం? అన్నం తినకుండా చేయి కడిగేస్తూ భార్యపై కోపడ్డాడు మోహన్ రావు. మీరు సంతోషంగా ఉండలేరు, నన్ను ఉండనివ్వరు, మీ మూఢనమ్మకాలతో చంపేస్తున్నారు అంటూ అన్నం తినసాగింది నాంచారమ్మ. అది కాదే నాంచారి, భార్య అన్నం తింటూ తుమ్మితే భర్త ఆయుష్ తగ్గిపోతుందంట మా అమ్మమ్మ చెప్పేది అన్నాడు మోహన్ రావు. అబ్బా, నా ప్రాణానికి మీ అమ్మమ్మ ఎక్కడ దాపురించిందండి అంది నాంచారమ్మ. పెద్దల మాట సద్దన్నం మూటలాంటిది, మా అమ్మమ్మ మాటల్ని అలా తీసిపారేయకు అన్నాడు మోహన్ రావు. చిన్నప్పటి నుంచి మోహన్ రావుకు శకునాలపై నమ్మకం ఎక్కువ. కాలేజీలో చేరతా నాన్న అంటుండగానే కరెంటు పోయింది. ఇదో అపశకునంగా భావించి కాలేజీలో చేరనే లేదు. పెళ్లి చూపుల్లో ఎవరో 2 సార్లు తుమ్మారట. అది మంచి శకునమని నాంచారిని పెళ్లి చేసుకున్నాడు. ఆరోగ్యం సరిగా లేక ఉదయం 9 గంటలకే ఆసుపత్రికి వెళ్లాడు మోహన్ రావు. వాకిట్లోనే చేతిలో పారతో కనిపించాడు వార్డు బాయ్. అంతే, డాక్టర్ వచ్చేంత వరకు ఆగకుండా ఇంటికి వచ్చేశాడు మోహన్ రావు. భర్త మూఢనమ్మకాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాంచారికి. నాంచారి, త్వరగా రావే, పొద్దున్నే ఎవరి ముఖం చూశానో పండ్లు తోముకుందామని వేపపుల్ల కోసం ఇలా వచ్చా. ఎక్కడ్నుంచి వచ్చిందో పాడుకాకి తలపై తన్నిపోయింది. అసలే ఈరోజు శనివారం, నీళ్లు బయటికే తీసుకురా, స్నానం చేస్తాను అంటూ ఇంటి బయట నిలబడి గౌకేక పెట్టాడు మోహన్ రావు. చెట్టు మీద కాకి గూడు కట్టుకుంది. మీరక్కడికి వెళితే అది తన్ని ఉంటుంది. దానికోసం అంత రాద్ధాంతం చేస్తారటండి. అయినా మీకిది ఎప్పుడూ ఉన్నదేగా అంది నాంచారమ్మ. స్నానం చేసి మడుగు బట్టలతో ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లాడు మోహన్ రావు. కుంకుమ పూజ, సహస్రనామార్చన చేయించి ప్రసాదం తీసుకొని వచ్చాడో లేదో కుక్క తరుముకొస్తే భయంతో పరుగెడుతూ మోహన్ రావు కాళ్లకు తగులుతూ అడ్డంగా వెళ్ళింది ఒక నల్లపిల్లి. పొద్దున్నుంచి అపశకునాలే, కొద్దిసేపు అలా చెట్టు కింద కూర్చొని వెళ్తే సరిపోతుంది, దోషం పోతుంది అనుకున్నాడు మోహన్ రావు. పక్కింట్లో గోడ గడియారం 9 గంటలు కొట్టింది. అబ్బో, అప్పుడే 9 అయింది, ఆఫీసుకు వెళ్ళాలి అంటూ లేచాడు. ఇంతలో గాలికి ఒక ఎండిన కొమ్మ విరిగి తలపై పడింది. కింద పడిపోయాడు మోహన్ రావు. అదృష్టం బాగుండి చిన్న దెబ్బ తగిలింది, కంగారు పడవలసిన పని ఏమీ లేదు, భయంతో మూర్చపోయాడంతే అంటూ తలకు కట్టుకట్టాడు డాక్టర్. కళ్ళు తెరిచాడు మోహన్ రావు. భార్య, ఇంటి పక్కల వాళ్లు మంచం చుట్టూ నిలబడి ఉన్నారు. జరిగిందంతా గుర్తుకొచ్చింది. మోహన్ రావు, నీవు ఒట్టి చాదస్తుడవయ్యా, అదృష్టం బాగుండి బయటపడ్డావు. కాని జరగరానిదేదైనా జరిగి ఉంటే నాంచారి బ్రతికేమయ్యేది అంటూ అందరూ చివాట్లు పెట్టారు. ఇప్పటికైనా శకునాల పిచ్చి వదిలేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నాంచారమ్మ. అది కాదు నాంచారి, ఇవాళ లేచిన వేళ మంచిది కాదు. పొద్దున్నే ఎవరి ముఖం చూశానో పాతపాటే మళ్లీ మొదలెట్టాడు మోహన్ రావు. మిమ్మల్ని మార్చటం నా తరం కాదు, అంతా నా కర్మ అంటూ బయటకొచ్చింది నాంచారమ్మ. మూర్ఖులని మార్చటం దేవుని తరం కూడా కాదు అంటారు, అది ఇదేనేమోనండి. ఇంకా కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.